శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సభాయే నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు పాండురాజు గారు ఆ ముని శాపం కారణంగా తాను తన భార్యా సమాగమానికి అనర్హుడైనప్పటికీ కుంతీదేవి తాను వివాహత్ పూర్వం దుర్వాసో మహర్షి యొక్క సేవ చేసినటువంటి కారణం చేత పొందినటువంటి మంత్రం ఏది ఉన్నదో ఆ మంత్రము యొక్క ప్రభావం చేత ఆమె ముగ్గురు కుమారుల్ని ఆమె ఉపదేశం చేయడం చేత మాద్రి యొక్క ఆ మాద్రి కుంతీదేవి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత ఇద్దరు కుమారుల్ని పొంది 5 కుమారులకు తండ్రి అయి పాండురాజు సంతోషంగా ఉన్న ఘట్టం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని మనం పూర్తి చేసి ఉన్నాం. ఆ తదుపరి కాలంలో వసంతకాలం ప్రవేశించింది. వసంత ఋతువు అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఋతువు. సర్వప్రాణులు కూడా సుఖాన్ని, సంతోషాన్ని, మానసికోల్లాసాన్ని పొందుతాయి అని శ్రీరామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ యం మాసః పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అని. ఇది పుణ్యప్రదమైన కాలము, ప్రసన్నమైన కాలము, చైత్రమాసం. కాబట్టి ఈ వసంత ఋతువులో నేను రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అంటాడు దశరథ మహారాజు గారు. అంత ప్రసన్నమైనటువంటి ఋతువు ఆ వసంతకాలంలో సర్వప్రాణులు ఉల్లాసమును పొందుతాయి. ఆ సమయమునందు ఒక రోజున కుంతీదేవి ఆశ్రమానికి వచ్చినటువంటి విప్రులందరికీ భోజనాన్ని వడ్డిస్తోంది. ఆమె ఆ సంతోషంలో ఉన్న సమయంలో ఈశ్వర శాసనం ఒకలా ఉంటుంది. మన ప్రయత్నముల చేత ఈశ్వర శాసనమును తప్పించడం సాధ్యం అవుతుందా? పాండురాజు గారు అస్తమించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఆ కారణం చేత మాద్రి అటుగా వెడుతుంటే ఆయన మనసు ఆమె యందు లగ్నమైంది. ఆయన తాను భార్యా సమాగమనకు పనికిరాడు అన్న విషయాన్ని తెలిసి కూడా కామోద్రేకమును నియంత్రించుకొనలేని వాడై భార్యాసుఖమునపేక్షించి ఆమెని ఆలింగనం చేసుకున్నటువంటి కారణం చేత పూర్వం ఏ ధర్మాన్ని తప్పి మునుల జంటని లేళ్ల రూపంలో ఉండగా కొట్టి సంహారం చేశాడో ఆ పాపం ఇప్పుడు కట్టి కుడిపింది. అందుకే కాలంలో పాపం చేసేయడం తేలిక, కానీ అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అన్నది నిర్ణయం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన చేసినటువంటి నిర్ణయం చేత ఇప్పుడు అనుభవంలోకి వచ్చి వెంటనే పాండురాజు గారు మరణించారు. పాండురాజు గారు మరణించిన తరువాత మాద్రి ఏడుస్తోంది. నేను కనపడకూడని రీతిలో కనపడినటువంటి కారణం చేత ఆయన మనసు ఉద్రేకాన్ని పొంది నన్ను పొందాలన్న తహతహలో మరణించాడు అని ఆవిడ ఏడుస్తుంటే కుంతి వచ్చి ఆమె కూడా ఏడి చెంది నేను పెద్ద భార్యని కాబట్టి పాండురాజు గారితో నేను సహగమనం చేస్తాను, ఆయన చితి మీద నన్ను కూడా పడుకోబెడితే నేను కూడా ఆయన శవంతో పాటుగా కాలిపోతాను అని చెప్పి ఆవిడ కోరుకుంది. కానీ మాద్రి అంది, తప్పు చేసినది నేను, పైగా నువ్వు పాండురాజు గారు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని సాకగలిగినటువంటి పూనిక, ఆ ధైర్యం నాకు లేవు. కాబట్టి దీనికి నీవే యోగ్యమైన దానవి, పిల్లల్ని కాపాడి 5 పిల్లల్ని రక్షించగలిగిన దానివి నువ్వే. అందుకని అక్క నేను సహగమనం చేస్తానని మాద్రి ఆ పాండురాజు గారి యొక్క శరీరంతో కలిసి తాను కూడా సహగమనం చేసేసింది. అప్పుడు ఇక ఆ కొన్ని రోజులు పోయిన తర్వాత చెయ్యవలసినటువంటి శాస్త్రక్రియ కొంతవరకు జరిగింది. అస్థి సంచయనం చేశారు. అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి ఎముకల్ని ఏరి కుండలో భద్రపరుస్తారు. తదనంతరం చెయ్యవలసినటువంటి క్రతువు కొంత ఉంటుంది. ఇప్పుడు కుంతీదేవి జీవితంలో సరే మాద్రికి మంత్రోపదేశం చేశాను, ఆవిడికి బిడ్డలు కలిగారు, పోనీలే ఏదో సంతోషంగా భర్తతో కొడుకులతో ఆనందంగా ఉన్నాననేటటువంటి స్థితి మళ్ళీ మాసిపోయి తాను వైధవ్యాన్ని పొంది 5 బిడ్డలు. అవతల చూస్తే ధృతరాష్ట్రుడు, ఆయనకి 101 సంతానం, యుయుత్సుడు,
సింహాసనం కోసం జరిగేటటువంటి భయంకరమైనటువంటి వైషమ్యాలు, యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవడాలు, కుట్రలు, కుతంత్రాలు తాను చూస్తే ఆడది ఎప్పుడూ అంతఃపురం దాటి బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు. ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యాలి, యోగ్యుల్ని చెయ్యాలి, పాండురాజు గారి కళ నెరవేరాలి, వాళ్ళని ప్రాజ్ఞుల్ని చేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అర్హత పొందేటటువంటి వాళ్ళుగా తయారు చేయాలి. ధర్మరాజు గారు పెద్దవాడు కనుక ఆయనకి రావాలి సింహాసనం. ఇప్పుడు కుంతీదేవి ముందు 2 మార్గములు ఉంటాయి. ఒకటి, నేను ఇన్ని రాజకీయాలు పడి నేను వెళ్ళలేను కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోతాను, నా తండ్రి గారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడని తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడము అంటే కుంతీదేవి జీవితంలో ఇద్దరు, ఒకరు కన్న తండ్రి, ఒకరు పెంచిన తండ్రి. కనుక కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడమా, పెంచినటువంటి కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళిపోవడమా, ఇదొక పరిష్కారం. రెండవ పరిష్కారం, పాండురాజు గారిని దృష్టిలో పెట్టుకుని తాను ఏ వంశాన్ని మెట్టిందో ఆ వంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పుట్టింటికి వెళ్లకుండా అశిధారావ్రతమైన కత్తి మీద నడక అయినా కూడా తాను మనసులో బాగా ఊంచుకుని వచ్చినటువంటి కలవరాన్ని నుంచి మనసుని వేరు చేసి స్థిరంగా తాను నిలబడి ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులయ్యేటటువంటి రీతిలో వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే ఆ పిల్లల్ని వేదవేదాంగములు నేర్పించి ధనుర్విద్యాపారంగతుల్ని చేసినంత మాత్రం చేత ఉపయోగం ఉండదు. ప్రజలకి వాళ్ళు కనపడుతూ ఉండాలి. వీళ్ళు పాండురాజు పిల్లలు, వీళ్ళు సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళు, పాపం చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నారు, అయ్యో ఎంత గొప్ప శీలవంతులో, ఎంత ధార్మికులో, ఎంత చదువుకున్నారో, ఎంత ధనుర్విద్యా నిపుణులో, ధర్మరాజు గారే సింహాసనం మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హుడు అనేటటువంటి భావన హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలకందరికీ కలగాలి. వాళ్ళ మద్దతు సమీకరించాలి. కష్టాలు వచ్చినా ధర్మంతో ఎదురొడ్డి ధార్మికంగా తాను నిలబడితే ప్రజల యొక్క సానుభూతి ఉంటుంది. పైగా ఇంగ్లీష్లో చూశారు, ఒక మాట చెప్తుంటారు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కంటికి ఎదురుగుండా కనపడుతుంటే ఉండేటటువంటి ఆప్యాయత కంటి నుంచి దూరమై ఎక్కడో ఉంటే ఆ ఆప్యాయత నిలబడడం కష్టం. కాబట్టి పిల్లలు ప్రజలకు ఎదురుగుండా ఉంటే ఆ ప్రజలకి ఆ పిల్లల మీద సానుభూతి ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల గుణాలు చూస్తూ ఉంటారు. భీష్ముడు, విదురుడు వంటి మహానీతిపరులు ఉన్నారు, అక్కడ రాజనీతిజ్ఞులు ఉన్నారు. వాళ్ళు కర్తవ్య స్వీకారం చేసి పిల్లలకి గురువుల్ని నియమించి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తారు. కాబట్టి దూరదృష్టితో ఆలోచించినప్పుడు తన వరకు తాను కొంచెం సుఖంగా ఉండడం, ఇబ్బంది పడకుండా ఉండడం అన్నది ఆలోచించుకుని పుట్టినింటికి వెళ్ళి ఉండిపోయి దూర ప్రయోజనమైనటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కాల రాయడం కన్నా తాను జీవితంలో కష్టపడిన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునేటట్టు చేసి పాండురాజు గారి యొక్క ఆశ నెరవేరేటట్టు చెయ్యాలి అంటే 5 బిడ్డల్ని తన సంరక్షణలో పెట్టుకుని తాను మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళడమే మేలు అని నిర్ణయం తీసుకుంది. ఇందులో తన బిడ్డలు 3, మాద్రి బిడ్డలు 2. మళ్ళీ ఏ భేదభావము లేకుండా 5 తనకన్న బిడ్డల్లాగే చూసుకోవాలి. ఎంత విపత్తు వచ్చిందో చూడండి మహాతల్లికి. జీవితంలో కష్టసుఖాలంటే అలా ఉంటాయి. పరిణతి కలిగినటువంటి వారి ఆలోచన విధానము అంటే అలా ఉంటుంది. 1కి 10 మార్లు ఆలోచన చేసి ఒత్తిడి కలిగినప్పుడు, నిర్ణయం చేసుకోవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవధానంతో ఆలోచన చేసి ఎవరు నిర్ణయం చేసుకుంటారో అటువంటి నిర్ణయము ప్రజల చేత శ్లాఘింపబడుతుంది తప్ప తొందరపడి కేవలము ఆ సమయమునందు ఉండవలసినటువంటి సుఖాన్ని మాత్రమే కోరుకుంటే తరువాత కాలంలో వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేని సమస్యలు ఏర్పడిపోతే అప్పుడు దానికి జవాబుదారీతనం ఉండదు. అందుకే ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంది. కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళడంలో ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. అక్కడ ఉన్నది ధృతరాష్ట్రుడు, అక్కడ ఉన్నది కలిపురుషుడి అంశలో పుట్టినటువంటి దుర్యోధనుడు, ఆయన పిల్లలు, తాను ఆడది. పాండురాజు తన కుమారుల్ని తీసుకుని హస్తినాపురం వెళ్ళడం వేరు. ఆయనని అడిగేవాళ్ళు ఉండరు, వీళ్ళు నా బిడ్డలు అని ఓ మాట అన్నాడంటే చాలు. కానీ తాను వెళ్ళి వీళ్ళు నా బిడ్డలు అందనుకోండి, ఎవరికి పుట్టినవారు
అని అడిగాడు అనుకోండి, ఎవడో తెంపరితనంగా ధర్మం తెలిసి కూడా, ఒక నిండు సభలో ఈ బిడ్డల యొక్క జననము ధార్మికమే, వీళ్ళు పాండురాజు యొక్క వారసులే అని ముందు తాను సభని, జనుల్ని, పెద్దల్ని, ఇంతమందిని నమ్మించి మాట్లాడడం అంటే పాండురాజు యొక్క అంగీకారంతోనే తాను దేవతల ప్రార్థన చేసి వరముల వలన సంతానాన్ని పొందాను కాబట్టి వీళ్ళు పాండురాజు వారసులే అని నిర్ణయించుకునేటట్టుగా అక్కడ ఒక ఆడది మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఒక ఆడది సభలో మాట్లాడడం అంటే ఎవరికి తెలిసినటువంటి విషయం? పాండురాజు గారు సమ్మతిస్తేనే దేవతల వరం వల్ల తాను పొందానని, అందుకని పాండురాజు వారసులని. భర్తని కోల్పోయింది, మాద్రి చనిపోయింది, 5 చిన్నపిల్లలు, తాను విపరీతమైన ఒత్తిడిలో ఉంది. ఇంత ఒత్తిడిలో ఉన్నా తాను మాట్లాడే మాట ఏ ఒక్క మాట కూడా తడబడకూడదు. అంతగా మనసు ఆ మాట మీద స్థిరంగా నిలబెట్టి తాను మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అవే పిల్లల యొక్క ఉద్ధరణకి ఉపయుక్తములవుతాయి. కాబట్టి ఇప్పుడు తాను వెళ్ళి నిండు సభలో మాట్లాడడం కన్నా మునులను తీసుకుని వెడితే, ఆ శతశృంగం దగ్గర ఉండేటటువంటి మహర్షులను తోడ్కొని వెళ్ళిందనుకోండి, మహర్షులు మాట్లాడారనుకోండి, ఈమె పాండురాజు యొక్క పెద్ద భార్య, పాండురాజు గారి యొక్క అనుమతితో అపుత్రస్య గతిర్నాస్తి అని విని బాధపడి పిల్లల్ని పొందాలి అని తాపత్రయపడి కుంతిని తన వరంతో దేవతల యొక్క వరప్రసాదంగా సంతానమును కనమని పాండురాజు అనుమతించిన తరువాతనే ఈమె సంతానాన్ని పొందింది తప్ప ఈ సంతానము విషయంలో, ధార్మికమైన విషయంలో వేలెత్తి చూపించే అధికారం ఎవ్వరికీ లేదు. వీళ్ళు పాండునందనులే అని ఋషులు అన్నారనుకోండి, ఋషులను ఎదురు ప్రశ్న వేసి మాట్లాడగలిగినటువంటి ధైర్యం సభలో ఎవరికీ ఉండదు. పైగా ఋషివాక్కు ఋషివాక్కే. ఒక ఋషి మాట్లాడారు అంటే, పైగా ఇంతమంది మహర్షులు కలిసి తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని, ఇంతమంది పనుపున ఒక పెద్ద ఆయన అక్కడ మాట్లాడుతుంటే సభలో కాదని ఎదిరించి అందులో ధర్మలోపాన్ని వెతకగలిగినటువంటి స్థితి, అటువంటి ఉద్ధతితో ఎవరూ మాట్లాడలేరు. కాబట్టి ఎదుటివారు వేసేటటువంటి వ్యూహానికి తాను అడ్డుకట్ట వేసి పిల్లల్ని కోటలో చేర్చడంలో కృతకృత్యురాలవుతుంది. అందుకే మహాతల్లి ఇంత దుఃఖాన్ని ఉగ్గపట్టుకుని భర్త యొక్క అస్థికల కలశతో సహా, పిల్లలతో సహా ఋషులతో కలిసి హస్తినాపురాన్ని చేరుకుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురొచ్చారు, స్వాగతం చెప్పారు. నిండు సభలో అందరూ కూర్చునుండగా మునులందరి పనుపున మహానుభావుడైనటువంటి ఒక ఋషి లేచి, వీరందరి పనుపున నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది మాట్లాడక్కర్లేదు, వచ్చిన వాళ్ళందరూ చెప్పక్కర్లేదు, ఒక్క పెద్ద ఆయన చెప్తే చాలు, కాబట్టి ఆధ్యక్షము అంటారు, ఒక గౌరవం, కాబట్టి నేను మాట్లాడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, భానుని భొండు పాండుజనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైన వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొంటే పంచాసన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగరంబునన్. ఆ శతశృంగం అనేటటువంటి పర్వతం దగ్గర ఉన్నటువంటి నగరంలో భానుని భొండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి పాండురాజు ఘోరమైనటువంటి తపస్సు చేసి, ధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు వీరి యొక్క అనుగ్రహం చేత తన యొక్క మాట పనుపున కుంతి, మాద్రి తమకున్నటువంటి మంత్రప్రభావము చేత దేవతలను ప్రార్థన చేయగా 5 కుమారులను పొందారు. శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొంటే, వంశ వివృద్ధి పొందే విశేషణం. ఆయన విశేషమైనటువంటి వృద్ధిని వంశమునందు పొందాడు పాండురాజు. కాబట్టి ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లా, వాళ్ళు పాండునందనులే ధార్మికంగా, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి పంచానన సత్తులంబడసే, వాళ్ళు సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అంతటి పరాక్రమము కలిగినటువంటి పిల్లలు కుంతీదేవికి, మాద్రికి జన్మించారు. కాబట్టి వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. ఇప్పుడు పాండురాజు లేడు కనుక, పెదతండ్రివి నువ్వు కనుక, భీష్ముడున్నాడు కనుక మీరు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి. ఇదిగో పాండురాజు యొక్క అస్థికల కలశ,
తర్వాత జరగవలసినటువంటి కార్యాన్ని పెద్దలు కాబట్టి మీరు చేయించండి అని ఋషులు ఆ అస్థికల కలశని అప్పజెప్పి ఈ పిల్లల్ని అప్పజెప్పారు. కుంతీదేవి మనసులో ఏది ఆలోచించిందో అది నిజమవుతుంది. నన్నయ్య గారు అన్నీ చెప్పాలని లేదు, కథాక్రమాన్ని చెప్పినప్పుడు వ్యక్తుల యొక్క సౌశీల్యాన్ని మీరు పరిశీలించి గమనించవలసి ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయి కదిలిపోయి తాను చెయ్యవలసినది చెయ్యలేకపోయినవాడు ఉంచుకోలేనివాడు. ఎంత కష్టంలో కూడా తాను ఎక్కడ దేనికి నిలబడ్డాడో దాని యందు చక్కగా బుద్ధితో అధ్యవసాయంతో నిలబడగలిగినటువంటి వాడెవడో వాడు ధార్మికుడు, వాడు బుద్ధిమంతుడు. కాబట్టి మహాతల్లి కుంతి అలా పిల్లల్ని ఆ హస్తినాపురంలో కోటకి చేర్చి పాండురాజు గారిని ధన్యుణ్ణి చేసింది. తదనంతరం వేదవ్యాస భగవానుడు వచ్చారు. ఆ సత్యవతీదేవిని అంబికని అంబాలికని ముగ్గురిని పిలిచి ఆయన వాళ్లతో ఒక మాట చెప్పారు. త్రికాలవీధి మహానుభావుడు, ఆయనకి తెలియనిదేం ఉండదు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవాడు. ఆయన అన్నాడు, క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతుల అసద్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గుపొట్టు కౌరవ్యులకున్. ఓ సత్యవతి, ఎక్కడ వంశం ఆగిపోతుందో, నీ భర్త శంతన మహారాజు గారు మరణించిన తరువాత ఆ చిత్రాంగదుడు మరణిస్తే, విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణిస్తే, అంబిక అంబాలికల యందు ధార్మికమైన సంతానము కలగాలని నా అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మించేటట్టు చూశావు. అందులో ధృతరాష్ట్రుడు పాండురాజు సుక్షత్రియులు. ఇందులో పాండురాజు గారు కుంతి మాద్రుల యందు 5 పిల్లల్ని పొంది అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడున్నాడు, ధృతరాష్ట్రుడికి 9 కొడుకులున్నారు. పరమ దౌర్భాగ్యముతో దుర్మార్గమైనటువంటి రాజకీయములు ఇక ప్రారంభం కాబోతున్నాయి. ఇక నువ్వు ఇంటి పెద్దదానిగా 2 తరాల ముందు నుంచి ఉన్నదానిగా నువ్వు కానీ, ఈ పిల్లలకి నాయనమ్మ స్థానంలో నిలబడినటువంటి అంబిక అంబాలిక కానీ ఇక జరగబోయేటటువంటి కథని చూస్తూ మీరు మనశ్శాంతి పొందేదేమీ ఉండదు. ఎందుచేత అంటే ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి కుమారులు ఎవరున్నారో వాళ్ళందరూ పరమ దుర్మార్గులు జన్మించారు. కాబట్టి ఇక నుంచి కుట్రలు కుతంత్రములు మొదలవుతాయి. కాబట్టి ఇంకా మీరు ఇంటి పెద్దలుగా మీ మాట వినేవాడు లేకుండా ఇంతగా పిల్లలు కొట్టుకుంటుంటే అది చూస్తూ తట్టుకుని ఉండలేరు. కాబట్టి పెద్దవారైపోయారు, ఇక మీ మనశ్శాంతిని మీరు దక్కించుకోండి. కాబట్టి అంతఃపురాన్ని విడిచిపెట్టి సత్యవతి నువ్వు అంబికా అంబాలికలతో కలిసి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుడు యందు మనస్సుంచి నువ్వు ఊర్ధ్వలోకములను పొందు అని చెప్తే, సత్యవతీదేవి అంబిక అంబాలిక ఇద్దరిని కోడళ్ళని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకాన్ని పొందింది. ఇక్కడ పిల్లలు ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు అందరినీ కలిపి కురువంశానికి వారసులు కాబట్టి కౌరవులనే పిలుస్తారు. కానీ వ్యవహారంలో కౌరవులు పాండవులు అంటుంటాం. వీళ్ళందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటున్నారు. ప్రారంభమునందు ధృతరాష్ట్రుడికి తమ్ముడి మీద ఉన్నటువంటి మమకారం జ్ఞాపకానికి వస్తుండేది. ఎంత మంచివాడురా, ఎంత కష్టపడ్డాడురా, ఎంత రాజ్య విస్తరణ చేశాడు, ఎంత ధనం తెచ్చాడు, ఎన్ని అశ్వమేధయాగాలు చేశాడు, తాను స్వతంత్రుడయ్యుండి కూడా ప్రతి దానికి నాకు నమస్కారం చేసిన అనుమతి తీసుకునేవాడు కళ్ళు లేకపోయినా. అలాంటి తమ్ముడు అర్ధంతరంగా మరణించాడు. పాపం వాడి పిల్లలని తన పిల్లల ఎడల పాండవుల ఎడల ఏ విధమైనటువంటి భేదభావము లేకుండా సమానంగా చూడడంలో ధృతరాష్ట్రుడి జీవితం ప్రారంభమైంది. అక్కడ వరకు కృతజ్ఞతా పురస్సరంగా ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ఈ 9 పిల్లలు, ఆ 5 పిల్లలు కలిసి సంతోషంగా చక్కగా కాలం గడుపుతున్నారు. స్వస్తి.